ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. టుడే టాపిక్ వచ్చేసి మ్యాంగో పికిల్. అవునా నిజమా? ఏ కన్నయ్య మ్యాంగోస్ పట్టుకోకమ్మా. తిను మరి, కూర్చో మరి. మీరైతే గుర్తు పెట్టుకోండి, తొక్కలు కూడా చాలా బలం, తొక్కలు తినాలని మా కుట్లు చెప్తున్నాడు. సో మీరైతే అసలు మిస్ చేసుకోవద్దు. ఉజ్వల్ నందన్ ఏది చెప్తే అదే కరెక్ట్. జుట్టు మాత్రం పీకి పీకి పెడుతున్నాడు. ఏ రావట్లేదా? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. టుడే టాపిక్ వచ్చేసి మ్యాంగో పికిల్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ భాను శివ మెమోరీస్, మా గుడ్ గర్ల్ షో. చెప్పు హాయ్, చెప్పు. వీడియో ఆన్ చేస్తేనేమో ఓ ఆరాటంగా వచ్చేస్తావు, ఆన్ చేయగానే మాత్రం చూడవు దాన్ని, వాళ్ళతో మాత్రం మాట్లాడు. సో గైస్, టుడే టాపిక్ వచ్చేసి మ్యాంగో తురుము పచ్చడి. అయితే సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్లో అందరికీ మ్యాంగోస్ అంటే చాలా ఏ కన్నయ్య మ్యాంగోస్ పట్టుకోకమ్మా. సరే అటు చూపి మరి, చూపించు వాళ్ళకి. సో గాయ్, సమ్మర్ అయితే వచ్చేసింది. సమ్మర్లో తినేస్తున్నావా అమ్మా? సమ్మర్లో ఫస్ట్ మ్యాంగో తినేస్తున్నావు. ఇప్పుడు దాకా మ్యాంగో నోట్లో పెట్టలేదు, సమ్మర్లో ఫస్ట్ మ్యాంగో కుట్లు తినేస్తున్నాడా? కూర్చొని తిను మరి, కూర్చో మరి. అగో చూస్తున్నాడు చూడు, చూపిస్తున్నాడండి మీకు మ్యాంగో ఎలా తింటున్నాను అనేది కూడా చూపిస్తున్నాడు మీకు. చూడండి, అలా తినాలి. మీకు ఎవరికైనా తెలుసా మ్యాంగో ఎలా తినాలనేది? ఇలా వెనక నుంచి తినాలన్నమాట. మనం పచ్చి మామిడికాయని వెనక నుంచి తినాలి. కుట్ల తల్లి అయితే ఫస్ట్ మ్యాంగో తినేస్తుంది. అప్ప వచ్చేసిందా? మొక్క కూడా వచ్చేసిందా? పుల్లగుందా? ఏ రావట్లేదా? నువ్వే వీడియో చేసినా మమ్మీ, నేను లేకపోతే ఎట్లా మమ్మీ? నువ్వు ఎలా వీడియో చేస్తావు? ప్రతి దాంట్లో నేను ఉంటా మమ్మీ అని చెప్తున్నాడు. సో ఈ మ్యాంగో పికిల్ వీడియో మాత్రం మా కుట్ల తల్లి తీస్తాడనమాట ఈరోజు. ఇప్పుడైతే మనకి మామిడి పళ్ళు కూడా వచ్చేస్తున్నాయి అనమాట. ఆల్రెడీ ఉగాది నుంచే మనకి మామిడికాయలు అనేది ఎప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. ఉగాది రోజే మామిడికాయ పులిహార మామిడి అని వేసుకుంటాం, ఉగాది పచ్చడిలో కూడా మామిడికాయ వేసుకుంటాం కదా. సో ఇప్పుడైతే మేము మామిడికాయ తురిమి పచ్చడి పెడుతున్నాను. నాగుకమ్మ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి కదా. సో మ్యాంగో పచ్చడిలో ఇప్పుడు మేమైతే 10 days అండ్ 1 month వరకు నిల్వ ఉండేటట్టు మేమైతే తురుము పచ్చడి పెడుతున్నాం మనం. వాటి స్మెల్ చూస్తేనే టెంప్టింగ్ అయిపోతుంది. నాకైతే మ్యాంగో అంటే చాలా ఇష్టం, మ్యాంగో పచ్చడి అన్నా కూడా చాలా ఇష్టం. మీలో వీడియో చూస్తున్న వాళ్ళకి ఎంతమందికి మ్యాంగో పచ్చడి అంటే ఇష్టం ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మొన్న మా వెజిటేబుల్స్ కోసం మార్కెట్కి వెళ్తే అక్కడికి కనిపించేసరికి చాలా టెంప్టింగ్ అయిపోయింది. సో తురుము పచ్చడి పెట్టుకుందామని చెప్పి అయితే నేనైతే తీసుకొచ్చేసాను. సో ఇంట్లో మేము ఎలా తురుము పచ్చడి పడతాం అనేది ఈ వ్లాగ్లో చూసేయండి. మీడియం కాదు మరి స్మాల్ కాదనమాట, కొంచెం సైజులో ఉన్నాయి. సో నేను ఈ 4 మ్యాంగోస్ని అయితే తీసుకున్నాను. ఆల్రెడీ వీటిని వాష్ చేసి పెట్టేసుకున్నాను. వాష్ చేసిన తర్వాత మనం వీటిని ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత తురుముకోవాలి. సో ఫస్ట్ అయితే నేను మ్యాంగోస్ని తురిమేసుకుంటానమాట. అయితే మనం వీటికి ఎలా కొలతలు తీసుకుంటామంటే మ్యాంగో ప్రకారం మనం కొలత తీసుకోం. దీనికి తురిమేసుకున్న తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి కొలత పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి తురిమి ఎంత అయింది అనే దాన్ని బట్టి మనం ఉప్పు కారాన్ని కొలత తీసుకుంటాము. ఇడు వచ్చాడంట్రా, చాలరా బాబు, వచ్చేసాడురా బాబు. మళ్ళీ ఏం చేస్తున్నావు అమ్మా? తింటావు ఈసారి తొక్క తింటావా అమ్మ నువ్వు? తొక్కలు కూడా తినాలని చెప్తున్నావు కదమ్మా నువ్వు వాళ్ళకి. తొక్కల్లో కూడా చాలా బలం ఉంటుంది, తొక్కలను అసలు పడేయద్దు, తొక్కలు తినాలండి అని చెప్పావు కదమ్మా నువ్వు. అయ్యో వాళ్ళకి తెలియదంట పాపం.
గాయ్స్ మీరైతే గుర్తుపెట్టుకోండి, తొక్కలు కూడా చాలా బలం, తొక్కలు తినాలని మా కుట్లు చెప్తున్నాడు. సో మీరైతే అసలు మిస్ చేసుకోవద్దు. ఉజ్వల్ నందన్ ఏది చెప్తే అదే కరెక్ట్. మామిడికాయనైతే కోరేసుకుంటున్నాను. ఇగో నేను కొంచెం ఇంత పెద్ద సైజులో ఉన్న దాంతో కోరుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మరీ చిన్నగా ఉన్న వాటితో కోరితే మనకి గుజ్జు గుజ్జు అయిపోయి వాటర్గా వచ్చేస్తుంది. అందుకే నేను కాకుండా ఇలా పెద్దదంతా కోరుతున్నాను. అప్పుడు కొంచెం పెద్ద సైజు ఉంటే తినడానికి కూడా రుచి ఉంటుంది. మామిడికాయ తురుమంటే గుర్తొచ్చింది. మామిడికాయ పులిహార ఎంతమందికి ఇష్టం అండి మీలో చెప్పండి. నాకైతే మామిడికాయ పులిహార అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి మామిడికాయ పులిహార అంటే ఇష్టం ఉందో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీలో ఎవరైనా తురుము పచ్చడి పట్టుకుంటే మామిడికాయని తురిమేటప్పుడు చూసుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే ఇప్పుడే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అన్ని టెంక పట్టి ఉండవన్నమాట. కొన్ని టెంక పట్టి ఉంటే ఇదిగో కొన్ని చూడండి, ఇదిగో ఇలా టెంక పట్టలేదు, ఇది జీడికాయ అనమాట. సో ఇలా జీడి ఉంటాయి అన్నమాట. ఆ జీడి అనేది వేసుకోకూడదు కాబట్టి కొన్ని టెంక కొన్ని జీడి ఉంటాయి, కొంచెం చూసుకోండి. నేను రీసెంట్గా నా ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ అయితే చేశాను. అదేంటంటే సైబర్ క్రైమ్ది అనమాట. ఒకళ్ళు నాకు కాల్ చేసి ఇట్లా మనీ విషయంలో కొంచెం స్కామ్ చేశారు. మనీ అయితే ఏమీ పోలేదు, బట్ నేను వాళ్ళు నాకు కాల్ చేసి నా దగ్గర నుంచి మనీ ఎలా తీసుకోవాలి అని ఎలా స్కామ్ చేశారు అనేది నేను ఫుల్ లాగ్ అయితే చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా ప్రీవియస్ వీడియో కూడా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వదిలే కన్యా, నా వీడియో డిస్టర్బెన్సింగ్, నా టార్చర్, నా హెడ్ఏక్ అన్నీ ఇదే. చూడు మళ్ళీ ఎలా దొంగ చూపులు చూస్తున్నాడు. పుట్లగడ మాత్రం ఫుల్గా డిస్టర్బ్ చేస్తున్నాను నన్ను. సో ఈ కప్పుతో వాడు కూడా మాట్లాడతాడంట, మీతో మాట్లాడడం కోసం అంత పోరాడుతున్నాడు నాతోటి. మమ్మీ నేను మాట్లాడతా మమ్మీ. అదిగో వినిపిస్తుందా మీకు? మాట్లాడమ్మా. నా జుట్టు మాత్రం పీకి పెడుతున్నాడు. ఈ కప్పుతో నాకు 2 కప్పులు అయిందనమాట మ్యాంగో తురుము మొత్తం. ఇప్పుడు ఈ కప్పుతోనే ఉప్పు కారం నేను ఎలా కొలిచి తీసుకుంటున్నానో చూడండి. టెస్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ తురిమింది మొత్తం నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను అనమాట. చూపించాను కదా నాకు ఈ కప్పుతో 2 కప్స్ వచ్చింది. అయితే ఫస్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది 1/2 కప్పు తీసుకున్నాను. అంటే ఇంత కూడా అవసరం ఉంది, అంటే మనకి టేస్ట్కి సరిపోయిందా లేదా. ఫస్ట్ మనం ఎక్కువ సాల్ట్ కలుపుకుంటే మళ్ళీ అది ఎక్కువ అయిపోతే తెలీదు. అందుకే ఫస్ట్ నేనైతే కొంచెం సాల్ట్ కలుపుకుంటున్నాను. సో సరిపోకపోతే తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి మళ్ళీ సాల్ట్ కలుపుకుంటాను. నేనైతే గల్లుప్పు యూస్ చేస్తున్నాను అనమాట. ఈ కప్పుతో మ్యాంగో 2 కప్స్ వచ్చింది కాబట్టి నేను 1/2 కప్పు కారం తీసుకున్నాను. నెక్స్ట్ ఆవపిండి అయితే 1 స్పూన్ వేసుకుంటున్నాను. మెంతిపిండి 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇందులోకి కొన్ని తొక్క తీసిన వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను అనమాట. తాలింపుల్లో కూడా వేసుకుంటాం, బట్ నేను ఇందులో ఎందుకు వేసుకుంటున్నానంటే నోటికి కరకరలాడుతూ ఉంటాయి, బాగుంటుంది అని చెప్పి టేస్ట్కి నేను ఇందులో కొన్ని పచ్చి వెల్లుల్లి వేస్తున్నాను. ఉప్పు కారం అన్ని పట్టేలాగా మంచిగా నీట్గా కలిపేసేసుకొని నెక్స్ట్ తాలింపు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నూనె వేడెక్కిన తర్వాత అందులోకి మనం ఆవాలు తీసేసుకొని తర్వాత ఎండుమిర్చి, ఫోన్ సరికొచ్చాను, ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిశనగపప్పు. చాలామంది పచ్చిశనగపప్పు అయితే వేయరు, బట్ నేనైతే వేసుకుంటున్నాను. ఎందుకంటే కరకరలు ఆడుకుంటూ టేస్టీగా తగులుతాయి, అందుకే పచ్చిశనగపప్పు అయితే వేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు వేసుకొని లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకుంటే తాలింపు అయిపోయినట్టే. లాస్ట్లో నేను ఇందులో కొంచెం ఇంగువను పసుపు యాడ్ చేశాను అనమాట. ఇంగువ అయితే టేస్టీ కోసం, అలాగే పసుపు కూడా టేస్ట్ ఉంటుంది, అందుకే కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఈ ఆయిల్ని మొత్తం చల్లార్చిన తర్వాత పచ్చడిలో కలిపేసుకుంటే అప్పుడు మనకి పచ్చడి అనేది 1 మంత్ నిల్వ ఉంటుంది. లేదు మనకి 2-3 డేస్కి చాలు అనుకుంటే కనుక వేడివేడి ఆయిల్ని కలిపేసుకోవచ్చు. నాకు 1 మంత్ నిల్వ ఉండడానికి నేను చేసుకుంటున్నాను కాబట్టి పూర్తిగా ఆయిల్ చల్లార్చిన తర్వాత నేనైతే కలుపుతాను. పూర్తిగా చల్లారిపోయిన ఆయిల్ని అయితే నేను కలిపేసాను. మన ఆయిల్ మొత్తం వేసేసిన తర్వాత
మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అమృతం ఉన్నట్టే ఉంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. అయితే లాస్ట్లో మీరు ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. మేము వేసిన సాల్ట్ అయితే సరిపోయింది. మీరు కూడా ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో తురుము మామిడికాయ పచ్చడి. నేనైతే నెయ్యి వేసుకోలేదు, ఎందుకంటే నాకు నెయ్యి అంటే ఇష్టం ఉండదు.